సీత, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఉద్యోగం కోసం వేట మొదలు పెడుతున్నాను. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా నా కోసం రాసి పెట్టే ఉంటుంది. అది ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. మీరేమీ ఆధార్యపడకండి. మనదే అని రాసిపెట్టింది అది ఎక్కడున్నా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ శశి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని కాపాడ్డానికి ఆ భగవంతుడెప్పుడూ మనకి తోడుగానే ఉంటాడు. వెళ్ళొస్తాను సీత. అలాగేనండి. ఏటమ్మగారు, ఆ శశిరేఖమ్మగారు ఏడు కూడా అడ్డుపడతానే ఉన్నారా? ఆ అమ్మకి ఏటైనది? ఎవరో ఒకరు నేడిపించకపోతే ఆ అమ్మకి నిద్ర అట్టదా ఏటి? ఏం చేస్తాం రత్తాలు, కొంతమందికి కొన్ని లక్షణాలుంటాయి. వాళ్ళకి ఏం అవసరం లేకపోయినా కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ శశి కూడా అంతే. ఆ అమ్మకి ఇంకేటి కావాలి? ఇల్లు ఇచ్చేసినారు, వ్యాపారాలు లాగేసుకున్నారు, మీ ఇద్దరిని ఇంటి నుండి బయటికి పంపేసినారు. ఇంకా అమ్మ కళ్ళు సల్లబడలేదా ఏటి? ఇంకేటి కావాలా? తనకేం కావాలో తనకే తెలిస్తే ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది రత్తాలు? తనకేమీ తెలీదు కాబట్టే ఇలా ఆడుతూ ఉంది. చూద్దాం ఇలా ఎన్ని రోజులు ఆడుకుంటుందో. అది కూడా చూద్దాం మనం. రబ్బరు బంతి ఎంత కిందకు కొడితే అంత పైకి లేస్తుందంట. అలాగే ఆ శశి మనల్ని ఎంతగా అనగదొక్కితే మనం అంతగా ఎదుగుతాం. సీతమ్మగారు, కాఫీ తాగుతారేటి? నీకు తాగాలనుందా? అవునమ్మా, మన ఇంట్లో బాగా అలవాటైపోయినది. పట్టుకొచ్చేస్తానమ్మా. సరే, తీసుకునిరా. పిండి వంటలతో ఇంటి వంటలతో కోటీశ్వరరాలైన ఒక మహిళ విజయగాథ. ఏటమ్మా అది? పిండి వంటలు చేసి కోటీశ్వరాలైందా? అది ఎలాగైనది? నేను చిన్నప్పటి నుండి వంటలు చేస్తానే ఉన్నాను. నేను కోటీశ్వరాలను కాదు కదా, లక్షాధికారిని కూడా అవలేదు. రత్తాలు, ఇది ఇంట్లో చేసుకునే వంటలు కాదు. మన ఇంట్లో చేసుకున్నవే బయట అందరికీ చేసి పెట్టే అదొక రకమైన వ్యాపారం. అవును, ఈ మధ్య క్లౌడ్ కిచెన్ అని ఒకటి ఆన్లైన్లో బిజినెస్ మొదలుపెట్టారు. ఏటమ్మాది? ఏం లేదు రత్తాలు, మనం చేసే ఇంటి భోజనం ఎవరెవరికి కావాలో ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని వాళ్ళకి చేసి పంపిస్తాము. ఈ హోటల్లో ఆ హోటల్లో తిని నోరు చెడిపోయిన వాళ్ళు ఇంటి భోజనం తింటే ఆరోగ్యంగా ఉంటామని ఎవరైతే అనుకుంటారో ఇలాంటి వాటిని ఎంచుకుంటారు. దాంతోపాటు మనం పండగలకి చేసుకునే పిండి వంటలు బయట స్వీట్ షాప్స్లో దొరకట్లేదు. అందుకని అలాంటి పిండి వంటలు స్వగృహ ఫుడ్స్ అనే పేరుతో అమ్ముతారు. అలా కూడా వ్యాపారం చేయొచ్చు. ఇదిగో అలాంటి వ్యాపారం మొదలుపెట్టి ఒక సాధారణమైన మహిళ కోటీశ్వరరాలైంది. ఆమె విజయం గురించి ఇదిగో ఈ పుస్తకంలో రాశారు. అవునా అమ్మగారు? మనం కూడా ఎట్లాంటిది ఏదైనా మొదలెడితే ఎట్టా ఉంటుందమ్మగారు? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రత్తాలు. ఒక్కటికి ఇద్దరు ఉన్నాం. మనిద్దరం కలిసి ఇలాంటిదేదైనా మొదలు పెడితే ఎలా ఉంటుంది? శానా బాగుంటుంది అమ్మగారు. దాన్ని మొదలెట్టాలంటే కాసులు ఎట్టా వస్తాయి? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆయన పరిస్థితి అంత బాగోలేదు. ఎక్కడికి పోయినా ఉద్యోగం రాకుండా ఆ శశి అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని పెట్టుబడి అడిగితే పెట్టలేరు. రత్తాలు, ఓ పంచేద్దామా? ఏటో చెప్పండమ్మా. ఇదిగో ఈ గాజులు తీసుకునెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెడదాం. బానే ఉంది కాని అమ్మగారు, రాంబాబు గారికి తెలిసిందంటే ఊరుకుంటారేటి? గోలెట్టేస్తారు కదేటి? పర్వాలేదులే రత్తాలు, ఆయనకి ఏదో ఒకలాగా నేను సర్ది చెప్తాను. ఏదో ఒకటి చేసి మనం ముందడుగు వేయాలి కదా. అట్టాకే అమ్మగారు, నేను కూడా మీకు తోడుగా ఉంటాను. ఇద్దరం కలిసి వ్యాపారం మొదలెట్టేద్దామండి. దేవుడా,
మాకొచ్చిన ఈ ఆలోచనతో విజయం సాధించేలా చూడు తండ్రి. ఏంట్రాణి నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, రామ్కొచ్చిన ఉద్యోగం పోయేలా చేసింది ఎవరో కాదు, శశిని. ఎందుకు వాళ్ళని అలా వేధిస్తుంది? జరిగిందేదో జరిగింది. ఇంటి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని నిందిస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. శశి చేసిన పని గురించి తెలిసినా రామ్ గాని సీత గాని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తారు రాణి? ఒకరి మీద కంప్లైంట్ చేసే మనస్తత్వం వాళ్ళిద్దరిలోనూ లేదు. వాళ్ళ సంస్కారం అలాంటిది. నిజమేనండి, రామ్కి గాని సీతకి గాని సంస్కారంతో పాటు ఆత్మాభిమానం కూడా ఎక్కువే. అందుకే నేను డబ్బులిచ్చినా వద్దు అన్నారు. రామ్ ఉద్యోగం కాదని క్యాబ్ నడుపుకుంటానన్నప్పుడే అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసిందండి. ఇప్పుడు ఆ క్యాబ్ కూడా లేదు. రామ్ పనిచేస్తున్న క్యాబులన్నీ మన కంపెనీకి అటాచ్ చేశారని తెలిసింది. మరిప్పుడు రామ్ సీతలు ఎలా బ్రతకాలి రాణి? అసలు శశిని నిలదీద్దాం పద. వద్దు, ఏమండి, ఎందుకండి? తప్పించుకోవాలనుకుంటే చాలా దారులుంటాయి. మనం ఏది అడిగినా దానికి ఏదో ఒక రీజన్ చెప్తుంది. దానికంటే మనం రామ్కి బ్రతకడానికి ఒక దారి చూపించటం మంచిది. ఏం చేద్దాం రాణి? మనం రికమెండ్ చేసి జాబ్ ఇప్పించినా వాడు తీసుకోడు. పోనీ మనమే వాడికి సొంత కారు ఇప్పిస్తే? నాకు ఆలోచనే ఉందండి, కానీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను. ఇంటి పెత్తనం అంతా బాలు చేతులకు వెళ్ళిపోయింది. ఆ బాలు శశికి దాసోహం అయిపోయాడు. ఏదో 100,000 వేలైతే అడిగి తీసుకోగలం గాని లక్షలు కావాలంటే వాళ్ళనే అడగాలి రాణి. ఎందుకు అని అడిగితే వివరాలన్నీ చెప్పాలి. చెబితే ఇస్తుందో లేదో. నోటి దగ్గర కూడు లాగేసిన మనిషి రామ్కి క్యాబ్ కొనాలి, డబ్బులివ్వు అంటే ఎందుకు ఇస్తుందండి? ఇవ్వదు. మరిప్పుడు మనం ఏం చేయగలం రాణి? ఏమండి, ఒక పని చేద్దామండి. బీరువాలో మనం సీతకు పెట్టిన నగలున్నాయి కదా, అవి తీసుకెళ్లి సీతకిచ్చేద్దాం. ఆ నగలు అమ్ముకొను తాకట్టు పెట్టో డబ్బులు తెచ్చి క్యాబ్ ఇప్పించేద్దామండి. నువ్వు డబ్బులిస్తేనే తీసుకొని వాళ్ళు ఆ నగలిస్తే తీసుకుంటారా? డబ్బులివ్వటం అంటే అవి నేను ఏదో దానం చేశాననుకోవచ్చు, కానీ ఆ నగలు సీతవి. తన ఇంటి కోడలుగా వచ్చినప్పుడు సంతోషంగా నేనిచ్చిన నగలు అవి తన సొంతం. అంతగా వద్దు అందే అనుకోండి, మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మీ నగలు మాకెందుకు అని ఇచ్చేసి రావచ్చు. ఏమంటారు? బాగానే ఉంది రాణి. కష్టకాలంలో వాళ్ళకి మనం ఏదోకలాగా సాయం చేస్తే అంతే చాలు. అయితే ఉండండి, ఇప్పుడే వెళ్ళి నగలు తీసుకొని వస్తాను. సరే వెళ్ళు. ఏంటత్తయ్య అది? నగల బాక్సు. ఆ నగలు బయటకెందుకు తీశారు?
ఇవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలని తీశాను. అంటే ఎక్కడికి చేర్చాలని మీ ఉద్దేశం అత్తయ్య? ఇవి సీత నగలు. సీతకి ఇవ్వాలని తీసుకున్నాను. అంటే దొంగతనంగా తీసుకెళ్తున్నావా అమ్మా? బాలు, ఏం మాట్లాడుతున్నావురా? దొంగతనంగా తీసుకువెళ్ళడం ఏంటి? అంటే మీ అమ్మను పట్టుకుని దొంగ అంటున్నావా? కోప్పడకండి మావయ్య గారు. చెప్పకుండా నగలు తీసుకుని వెళ్తున్నారు కదా. అయితే దాన్ని దొంగతనమే అంటారు నాన్న. నీ సొమ్ము నీకు తెలియకుండా తీసుకుని వెళ్తే దాన్ని దొంగతనం అంటారు. కానీ నీది కాని సొమ్మును తీసుకొని అసలు వాళ్ళకివ్వటం దొంగతనం అని అనరు, న్యాయం అంటారు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలని చూస్తున్నారు అత్తయ్య? ఇవి సీత నగలు. తన నగల్ని తనకు అప్పగించాలి. అదే న్యాయం అనిపించి తీసుకెళ్తున్నాను. ఓహో అలాగా. అంటే సీతక్క పుట్టింటి నుంచి వస్తూ తనతో పాటు ఈ నగలు కూడా తెచ్చుకుందా అత్తయ్య? నాకు తెలిసి తను కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. వాళ్ళ నాన్నగారికి కనీసం కూతురికి పెళ్లి చేసే స్తోమత కూడా లేదు. అలాంటిది మరి నగలు పెట్టేంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది అత్తయ్య? ఇవి వాళ్ళ నాన్న పెట్టిన నగలు కాదు, నేను నా కోడలికి పెట్టిన నగలు. ఓహో, ఇప్పుడు అర్థమైంది అబ్బాలు. అవి మీ అమ్మగారు సీతకి పెట్టిన నగలు. అంటే అవి ఈ ఇంటికి సంబంధించిన నగలే. మనం మంచి వాళ్ళం కాదు, ఈ ఇంటికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ రామ్ సీత వెళ్ళిపోయారు కదా. మరి అలాంటప్పుడు ఈ నగలు వాళ్ళకెందుకు ఇవ్వాలి? ఇవి మీ అమ్మ సీతకు బహుమానంగా ఇచ్చిన నగలు. అవి సీతకు సొంతం. అలాంటప్పుడు ఈ నగలు ఇక్కడెందుకు? ఏంటి మావయ్య గారు, మీరు అలాగే మాట్లాడితే ఎలా? మనల్ని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళకి మన ఆస్తులతో, నగలతో, డబ్బుతో సంబంధం ఏముంది? వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. కొంతమంది పని కట్టుకొని వాళ్ళ నోటి దగ్గర తిండి కూడా లాగేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇవి వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళు ఎలా చేస్తే మాత్రం నీకెందుకు? అసలు ఆ రామ్ నీకు పుట్టలేదు, తనకి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ దాన ధర్మాలేంటి? బాలో, అమ్మా, ఇక నుంచైనా ఇలాంటి పనులు మానుకో. నేనింకా ఓపికతో ఉన్నాను కాబట్టే నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే నువ్వు చేసిన పనికి అనలేదు అంటూనే నన్ను దొంగ అనేసావు కదరా. నన్ను దొంగం చేసిన నేనేం బాధపడను. కానీ ఒకరిని వేలెత్తి చూపించే ముందు మనల్ని చూసే 3 వేళ్ళని మనం గమనించాలి. అది గుర్తుపెట్టుకో. రామ్ని పరాయి వాడు అంటూ మాట్లాడుతున్నావు, కానీ ఇదంతా వాడు సంపాదించింది అని గుర్తుంచుకో. వాడి కష్టాన్ని మనమందరం తింటున్నాం. అత్తయ్య, రామ్ కొత్తగా సంపాదించి మనకేం పెట్టలేదు అత్తయ్య. మీరిచ్చిన కంపెనీలో జాబ్ చేశాడు, దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు. అలాంటప్పుడు ఈ ఆస్తి ఆయన సొంతం ఎలా అవుతుంది? అది మంచి పాయింట్ చెప్పావు శశి. పెద్ద పెద్ద కంపెనీలలో కూడా చాలా మంది సీఈఓగా జాబ్ చేస్తున్నారు. అంత మాత్రాన అది వాళ్ళ సొంతం కాదు కదా. అలాగే ఈ కంపెనీకి కూడా రామ్ వర్క్ చేశాడు.
ఆయన కష్టార్జితం అంతా మనం తింటున్నాము అంటే ఎలా అత్తయ్యా? రామ్ ఎప్పుడు ఎంప్లాయీలా పనిచేయలేదు. ఈ ఇంటికి పెద్ద కొడుకులాగే కష్టపడ్డాడు. పెద్ద కొడుకులాగా అనుకున్నాడేమో, కానీ తన అసలు కొడుకే కాదు కదా. ఈ ఇంటికి పెద్ద కొడుకుని నేను. అనవసరంగా రామ్ కోసం మీరు మీ విలువలు దిగజార్చుకోకండి. శశి, ఆ నగలు నీ దగ్గరే పెట్టు. ఇక నుంచి డబ్బు నగలు అన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే బాలు, నువ్వు చెప్పాక తప్పుతుందా? ఏంటో ఇంటి బాధ్యత అంతా నా చేతిలో పెట్టావు. నేనే అంతా చూసుకోవాలి. అలాగే చూసుకుంటాను. తప్పుతుందా అత్తయ్య? ఇక నుంచి ఏది కావాలన్నా సరే నాతో చెప్పి తీసుకోండి. ఎందుకంటే మీ అబ్బాయికి నేను అన్ని లెక్కలు చెప్పాలి కదా, లేదంటే నన్ను దొంగ అని అనొచ్చు. చూసారా చూసారా అండి ఎలా మాట్లాడుతున్నారో? నేను నేను ఊరుకో రాణి, ఊరుకో, బాధపడు. ఏంటి రత్తాలు, అన్ని సర్దేశావా? అన్నీ సర్దేశానమ్మా. తమరొచ్చి అటు కూసోండి చాలు. నువ్వు కూడా ఇందులో పార్ట్నర్వే కదా రత్తాలు. నువ్వు కూడా ఒక కుర్చీ తెచ్చివేసుకో. ఏటమ్మగారు, ఏటంటున్నారు? నేను పార్ట్నర్నా? ఎలాగైపోతాను? ఎలా ఏముంది, మనిద్దరం కలిసే కదా ఈ వ్యాపారం మొదలు పెట్టాము. అయితే నేను యజమాని ఎలా అయిపోతాను? నేనెప్పుడు మీకు పని మనిషిని. నన్నెట్టా ఉండనీయండమ్మా. కష్టం మీది, కాసులు మీవి. నన్ను ఓనర్ అనమాకండి, బాధపడిపోతాను కదేటి. అది సరే గాని ఇంతకీ ఏమైనా అమ్ముడుపోయాయా లేదా? ఇప్పుడే కదా పెట్టినాము. ఓ పాలి రుచి చూసినారంటే రోజూ ఇవి తినకుండా ఉండలేరు. మీరు చూస్తా ఉండండి. నెల తిరిగేసరికి సీతారామ స్వగృహ ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. నీది నమ్మకమో అతి నమ్మకమో తెలీదు రత్తాలు. ఇలాంటివి చాలా మంది పెట్టారు. అందరూ మన దగ్గరికి వచ్చి కొంటారని నమ్మకమేంటి? అట్టా అనకండమ్మా. ఓ కంపెనీ ఫోన్ ఉందని ఇంకో కంపెనీ ఫోను అమ్మకుండా ఉన్నదేటి? ఎవరి వ్యాపారం ఆడది. ఏడ కొనేటోళ్ళు ఆడనే కొంటారు. అదిగో ఎవరో వచ్చినారమ్మా. పెద్ద బేరమే అయ్యుంటుంది. ఆదిత్య, ఆదిత్య బాబు, తమరా? కారు చూసి ఎవరో అనుకున్నాను. ఏంటోదినా, ఏంటిదంతా? కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాం ఆదిత్య. ఇదిగో చూడు, సీతారామ స్వగృహ ఫుడ్స్. మన ఇంట్లో చేసుకునే పిండి వంటలన్నీ చేసి ఇక్కడ అమ్ముతున్నాను. ఇవే కాదా ఆదిత్య, క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేశాను. నా వంట చాలా బాగుంటుంది అనేవాడివి కదా. మనకి చేతనైంది ఇదే కాబట్టి ఇదే బిజినెస్ మొదలు పెట్టాను. ఎలా ఉంది? బాగుంది వదినా, చాలా బాగుంది. కాకపోతే నువ్విలా కష్టపడటమే నాకు చాలా బాధగా ఉంది. బాధ దేనికి ఆదిత్య? కష్టపడ్డంలో తప్పే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దీనికి నువ్వే ఇన్స్పిరేషన్ తెలుసా? నేనా? ఎలా వదినా? నువ్వు నీకొచ్చిన విద్యతో కష్టపడి చాలా గౌరవంగా బ్రతకడం లేదా? అలాంటప్పుడు నాకొచ్చిన పని చేసుకుంటున్నాను, అందులో తప్పే ఉంది. ఆ ఐడియాతోనే ఇవన్నీ స్టార్ట్ చేశాను. మీ అన్నయ్యకి కూడా ఏదో నా వంతు సహకారం ఇచ్చినట్టుంటుంది కదా. అవును బాబు, నాకు చేతిలో పనిలేదు. మీ వదిన గారికి నాకు వేరే పని చేసుకోవటం ఎందుకు అని ఈ పని మొదలెట్టేసినాం బాబు. ఈ కార్ ఎవరిది ఆదిత్య? వదినా, కార్ రిపేర్ అయిపోయింది. అది డెలివరీ ఇవ్వడానికి వచ్చాను వదినా. అందులో మిమ్మల్ని చూసి నేను ఆగాను. ఇప్పుడు నిన్ను చూశాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటొదినా అది? ఇక నుంచి నేను కూడా ఆర్డర్ ఇస్తే నీలాగే డోర్ డెలివరీ కూడా చేస్తాను. ఎలా ఉంది ఐడియా?
వదిన నీకు అవకాశం ఇస్తే చాలా పెద్ద పెద్ద బిజినెస్లే డీల్ చేస్తావు వదిన. ఆ నమ్మకం నాకుంది. సరే సరే, అయితే నీ చేత్తో బోని చేసి ఇవన్నీ నీకు తెలిసిన వాళ్ళకిచ్చి నా బిజినెస్ ని ప్రమోట్ చేయి. 2 ప్యాకెట్లు వదిన. సరే. వదిన నీకో విషయం చెప్పాలి. ఏంటాదిత్య? ఈ రత్తాలని ఓ కంట కనిపెడుతూ ఉండు. నేనేటి చేసినాను బాబు? మనం చూడకపోతే సగం అంతా తనే తినేస్తుంది. ఊరుకోండి బాబు, నేనేమి అట్టా తినేదాన్ని కాదు. నీ గురించి నాకు తెలీదా? జాగ్రత్త వదిన. సరేలే. వదిన ఇంతకీ అన్నయ్య ఏడి? ఇంటర్వ్యూ ఉందని వెళ్ళారాదిత్య. ఓ మీరు సాటి ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది నిన్ను? ఆగు! అమలు, నువ్వెందుకు ఇదంతా భరిస్తున్నావు? ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడని ఇలా ఇంటిని బార్గా మార్చారు. ఏంటి మీ వదిన కంప్లైంట్ చేస్తున్నావు? ఆవిడ చేంజ్ చేస్తుందంట. ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది.